కేవలం డిగ్రీ మాత్రమే కాదు, రేపటి లీడర్స్ ని తయారు చేసే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. టాప్ కంపెనీలో ప్లేస్మెంట్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం రాయ్ యూనివర్సిటీని ఎంచుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, పిల్లలకి చెప్పేలాగా వినేలాగా ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు. నీతి కథలు అలాంటివి ఇదివరకు బాగా చెప్పుకునే వాళ్ళం రమ్మగారు. మనం కాదు, నీతి కథలు, పంచతంత్రం, ఇన్ని కథలు ఉన్నాయి. అవును. అన్ని చెప్పేశాను, ఇంకేం చెప్తాను, ఎక్కడి నుంచి చెప్తాను. రమ్మగారు, మీరు రైటర్ అయ్యారు ఈ మధ్య. అవును కదా, అవును. తట్టి లేపండి. సో వచ్చిన ప్రతిసారి నాకు ఒక 2 కథలు, మీ సొంత కథలు. రైటర్ ఎవరనగానే నేనే అని చెప్పాలి. అది అంత లేదు నాకు. అమ్మో, మీ కథ నేను విన్నాను, ఆ కథ చెప్పాల్సిందే. ఎంత బాగుందోనండి. రమ్మగారు ఒక స్టోరీ రాశారు, బా అద్భుతం. చెప్పిస్తాను అతి త్వరలో. చెప్పాల్సిందే అది. అంతే. పిల్లలకి చెప్పేదంటే మరి బుజ్జి బుజ్జి పిల్లలు కాదు, కొంచెం దయ్యాలు, భూతాలు, రాక్షసులు, మాంత్రికులు. ఓకే, నా కూతురికి ఓకేనా? నీ కూతురుకు ఓకే. ఆ కథ చెప్దాం. ఆ. ఎగిరే తోడేలు దాని పేరు. పూర్వం అంట ఒక నగరం, రాజు, మంత్రి, దాని సైన్యాధ్యక్షుడు, దండనాయకుడు యాక్టివ్గానే ఉన్నారు. మంత్రి గారు ఒక వార్త తీసుకొచ్చి చెప్పాడు రాజుగారికి. రాజు పేరు సరే రాజుగారు అనుకుందాంలే. మంత్రి గారు ఏం చెప్పారంటే, ప్రభు, మన దేశానికి ఆనుకుని ఉన్న నీలికొండ, ఆ నీలికొండలో ఎంత బాగా పంటలు పండుతాయో, ఆ కొండ ప్రాంతం అంటే సస్యశ్యామలంగా ఉంటుంది. మన రాజ్యానికి అదే పెట్టని కోట. కానీ మన కర్మకి ఇప్పుడు ఆ నీలికొండలో ఒక రాక్షసుడు చేరాడు. కొన్నాళ్ళకి అది మొత్తం ఆ నీలికొండ అంతా పచ్చదనం పోగొట్టుకునేలాగా ఉంది. ఆ ప్రజలు పారిపోతారు. నీలికొండ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, కొండ అంచుల్లో ఉన్నవాళ్ళు, చర్యల్లో కాపురాలున్న చిన్న చిన్న గ్రామాలు, ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. మన పరిస్థితి బాగుండలేదు. ఎలాగైనా వాడి సంగతి చూడాలి మనం. అంటే ఇప్పుడు రాక్షసుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక దూత వచ్చాడు అక్కడి నుంచి, వాడిని లోపలికి ప్రవేశపెట్టారు. వాడు వచ్చి ఏం చెప్పాడంటే, మాకు కూడా తెలియదండి, ఎవ్వరూ మేము చూడలేదు ఇప్పటిదాకా, కానీ ఒక గొర్రెల మంద ఉండవలసిన దాంట్లో ఒక 6 గొర్రెలు మిస్ అయినాయి. ఆ గొర్రెల మంద ఉన్న దగ్గర ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర చెరువు అవతలగా గొర్రెల అవశేషాలు దొరికినాయి. 6 గొర్రెలు తినే మనుషులు ఎవరుంటారు? ఓ గొర్రెని కాలిస్తే బోళంత మంది తింటారు. ఒక సైన్యం సమూహం వస్తే తప్పిస్తే 6 గొర్రెలు ఖర్చవు. అవి బాగా పెద్దవి, కొండ గొర్రెలు. వాటివి అస్థిపంజరాలు పడున్నాయి. తర్వాత ఎక్కడైతే ఈ అస్థిపంజరాలు ఉన్నాయో ఆ చెరువు గట్టున 2 పాదాల గుర్తులున్నాయి. ఒక మామూలు మనిషి పాదానికి 10 ఇంతలు ఉంది. అది అక్కడ 1 ఇంచి లోతుకి దిగిపోయి ఉంది నేల. ఈ గుర్తుల్ని బట్టి వాడెవడో రాక్షసుడని మేము ఊహించుకున్నాం. తర్వాత ఈ గొర్రెలు 4, 6, 4, 6 చొప్పున మిస్ అయిపోతున్నాయి. ఉండుండి కొండ ధన ధన ధనమని అదిరిపోతుంది. ఎప్పుడైతే అదిరిందో ఇవి కొండ మీద ఉన్న గొర్రెలు మర్రెలు అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి కిందకి. భూకంపం వస్తుందని మనుషులు ఆటోమేటిక్గా పరిగెత్తేస్తారు. వెనక్కి తిరిగి చూసి అదేమిటో ఎవరు చూస్తారు? ఎవరు చూడలే. అవును. కానీ ఇలాంటిది ఒకటి జరుగుతోంది, మమ్మల్ని రక్షించండి, ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే, అంతకుముందు ఈ కొండ చుట్టూతా ఉన్న అడవుల్లో గొర్రెలు కాకుండా బోల్డ్ జంతువులు ఉండేవి. జంతువుల అవశేషాలు ఎప్పుడో ఒక్కటి కనపడేది, ఇప్పుడు విస్తారంగా కనపడుతున్నాయి. అంటే ఈ రాక్షసుడు అనేవాడు అవన్నీ తినేసి తర్వాత గొర్రెల మీద పడ్డాడు. గొర్రెలు అయ్యాక ఇక మనుషులే ఊళ్ళ మీద పడతాడు. ఇంకప్పుడు ఇంక చేసే దారి ఏముంది? కాబట్టి మమ్మల్ని రక్షించండి. రాజు అన్నాడు, మీరు ఒక మంది మార్బలాన్ని పట్టుకెళ్ళండి, దండనాయకుడిని పంపించు, వాడు పోయి ఆ రాక్షసుడు అంతు చూసొస్తాడు. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళంటే బాణాలు, గీనాలు, కత్తులు, కటార్లు ఉండవు, వాళ్ళ వల్ల కాదు. మన దగ్గర ఉంటాయి కదా, ఒకేసారి 3 బాణాలు వేయగలిగే వాళ్ళు ఉంటారు మన దగ్గర. కాబట్టి అట్లా మంచి ధానుష్కుల్ని వాళ్ళని పట్టుకుని తీసుకుపోండి అన్నాడు. సరే, వీళ్ళంతా పోయారు, బోళ్ళంతమంది గుంపు వెళ్ళారు. చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఏదైనా కనపడుతుందని. ఒక పూట మాట వేస్తే పులే దొరకదు. అవును. ఈ రాక్షసుడు అన్నవాడు అంతకు ముందు రోజు 6నో 8 గొర్రెలు మింగేశాడు. వెంటనే రాడు, 2 రోజులు వెయిట్ చేయాలి. ఇక్కడున్న గొర్రెలు వాటిని అన్నిటినీ దింపేసి మెల్లిగా వెయిట్ చేసి ఉన్నారు. చెట్ల చుట్టూతా, చెట్ల మీద, కొండ రాళ్ల వెనకాల మాటేసి కూర్చున్నారు సైనికులు. 2 పూర్తి రోజులు గడిచాక కొండ అదరటం మొదలుపెట్టింది. అంటే వస్తున్నాడు ఎవరో కిందకి. తీరా చూస్తే ఆ మనిషి ఎంత ఉన్నాడంటే, వాడు ఆ మామూలు మనిషికి ఒక 5 రెట్లు ఉన్నాడు. తర్వాత మొహం ఇంత బొబ్బరించి ఉంది. మొహం మీదంతా ఎలుగుబంటికి వాటికి ఉన్నట్టుగా వెంట్రుకలు ఉన్నాయి. జుట్టు ఈత పొదలాగా ఉంది తలకాయ.
వాడు నడుస్తూ ఉంటే భయం వేస్తోంది చూడ్డానికి. ఓ. అక్కడి నుంచి ఆ కింద ఈ పల్లెటూరు జనాలు ఈ సైనికులు వచ్చారు కాబట్టి ధైర్యంగా నుంచున్నారు. కానీ ఎప్పుడైతే ఈ రాక్షసుడు లేచి యువతలకు వచ్చాడో ఇక పరుగు, జనాలు పరిగెడుతూ ఉంటే ముందు ఉత్సాహంగా ఉంది రాక్షసుడికి, తర్వాత వాడు కూడా పరిగెత్తడం మొదలెట్టాడు. ఈ పరిగెడుతూ ఈ జనాల్ని అందిన వాళ్ళని అందినట్టు పట్టేసుకున్నాడు. వీళ్ళు 10 అడుగులు వేస్తే వాడు 1 అంగలో వచ్చేస్తున్నాడు. వాడు మనిషికి 5 ఇంతలు ఉన్నాడంటే 1 అడుగు ఇస్టు 5 కదా. అవునవును. పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకళ్ళిద్దరిని నోట్లో వేసేసుకున్నాడు. చూస్తూ ఉండగానే గంగాళం అంతా నోరు తెరిచాడు. జనాలు భయపడుతున్నారు. వాళ్ళంతా పారిపోతే సైనికులు బాణాలు వేశారు. ఈయన ఆ బాణాలు వేసిన వాళ్ళందరినీ పుల్లలు విరిచినట్టు విరిచేశాడు, మనుషుల్ని కూడా రాక్షసుడు. తర్వాత ఈ దండనాయకుడిని వాళ్ళని 5-6 బంతులు ఎగరేసినట్టు ఎగరేసాడు పైకి. ఇట్లా ఆడతారు కదా, అలా ఆడుతున్నాడు. ఏం చేస్తారు వీళ్ళకి, పారిపోవడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ముందైతే ప్రజలంతా పారిపోయినట్టు వీళ్ళు పారిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమీ చేయలేక దొరికిపోయారు. దండనాయకుడు గుటకాయ స్వాహ అయిపోయాడు. అయిపోతే ఈ కింద ఉన్న సైనికులు వీళ్ళు ఏం చేశారంటే అమ్ముల పొదులు ఇట్లా కట్ట తీస్తారు కదా, కట్ట ఒకేసారి 10 బాణాలు చొప్పున విసిరేశారు. వాడికి దెబ్బ తగిలింది. చూస్తూ ఉండగానే ఆ రాక్షసుడు ఇట్లా గాల్లోకి పైకి లేచాడు, గాలిగా మారిపోయాడు. ఆ గాలి అది ఎట్లా కనపడుతోంది, ఒక పొగలాగా కనపడుతోంది. అది వీళ్ళకి ఏమర్థమైంది, అది కొండ మీదకి వెళ్ళలా, ఊరి వైపుకి వెళ్ళేది. అమ్మో ఊళ్ళోకి వెళ్ళిపోతుందని కింద ఉన్న సైనికులు కేకలు పెట్టారు. కానీ వీళ్ళు ఊరు ఏమిటి, ఆ ఊరికి ఈ ఊరికి కూడంత దూరం ఉంది. మనుషులు వెళ్ళడం కష్టం, పొగను దుమ్ము సులువుగా వెళ్ళిపోతాయి. వీళ్ళందరూ సర్దుకుని బతికున్న వాళ్ళని ఏరుకుని మళ్ళీ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఈ వెళ్ళిపోయిన రాక్షసుడు ఏమైపోయాడో తెలీదు. ఆ సమయానికి రాజుగారికి ఒక అందమైన కూతురుంది, సుకుమారి అనే పేరున్నది. ఒక 6-7 స్నేహితులతో కలిసి తోటలో ఆడుతుంటే అక్కడికి వెళ్ళింది పొగ. ఆ పొగ ఎట్లా ఉంది, ఇట్లా సన్నగా ఇలా వలయాలుగా కనపడుతోంది. ఏదైనా సడన్గా పొగ వస్తే మనకు కూడా ఒక ఉద్రేకం, ముట్టుకుంటాం. అందరూ దాగుడు మూతలాడుతున్నారు. ఈ పిల్ల ఏం చేసింది, ఇట్లా పొగ అనిపిస్తుందిగా, టక్కిన 2 చేతులతో దాన్ని పట్టుకున్నాక కెవ్వమంది వదిలిపెట్టలేపింది, కాలిపోతుంది చెయ్యి. పిచ్చి పిచ్చి కేకలు పెట్టింది. అందరూ ఏంటి ఏంటి అని వచ్చేసరికి ఏమీ లేదు అక్కడ. అమ్మాయి మామూలుగా నుంచింది. సుకుమారి దాక్కోలేదేమిటని చప్పట్లు కొట్టారు. వెనక్కి తిరిగి చూసేసరికి హడిలిపోయారు. తెల్లగా సన్నగా నాజుగ్గా ఉండే రాజకుమారివి ఇంతంత కళ్ళల్లోంచి నెత్తురు కారుతున్నంత ఎర్రగా అయిపోయినాయి కళ్ళు. పళ్ళు ఒక రకంగా గిట్టకరిచి ఎట్లా చూసిందంటే ఆ చూపుకి హడిలిపోయారు వీళ్ళు. అమ్మాయి మామూలుగా లేదు. మొహానికి చేతులడ్డం పెట్టుకున్న అమ్మాయి కాదు ఇది, ఆ చూసే అమ్మాయి. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. ఒకళ్ళిద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు. ఒక అమ్మాయి వలవలా ఏడవటం మొదలుపెట్టింది. అమ్మాయి ఓ అని ఒక రకమైన శబ్దం చేసింది నోట్లోంచి. ఒక సౌండ్ వచ్చేసరికి ఆడగొంతు కాదు, అది మొగ్గొంతు కాదు. ఏం చేయాలో తెలియలే. వాళ్ళు నిలబడి ఉన్నారు, ఏడుస్తున్నారు కొంతమంది. ఈ రాజకుమారి నడుచుకుంటూ నా భవనం వైపుకి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, నా సంగతి ఎవరికైనా చెప్పారో మీ అందరినీ ఒక్క దెబ్బకి మింగేస్తా, ఇప్పుడే 6 తినొస్తున్నానంది. నిర్ఘాంతపోయారు. ఎవరికైనా చెప్పడానికి కూడా భయమే. ఏం మాట్లాడలేదు, పైకి వెళ్ళిపోయింది. ఆ పైకి వెళ్ళింది, ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయింది. ఒక పూట గడిచింది, ఒక 2-3 గంటలు గడిచినాయి. సాయంకాలం ఇది 4:30-5 గంటలకి 7-7:30 అయ్యేసరికల్లా ఆహారం వేళవుతుంది కదా. చెలికత్తి వచ్చింది. అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. నేను ఎక్కడికి రాను పో అన్నారు. మరి భోజనం తెమ్మంటారా అంది. అంది. ఈ రాను పోగొంతు గొంతు ఏదో గొంతు ఈ చెలికత్తకి అర్థం కావటం లేదు. పట్టుకురానా అంది. పట్టుకురా. ఏముండేరు అంది. ఈవేళ లేడీ మాంసం అండి అంది. మొత్తం గిన్నెంతా పట్టుకురా అని చెప్పి. ఈ అమ్మాయికి కాదనాలని కూడా తెలియలే. పోయింది. ఓ పెద్ద అంత గిన్నెలో వండారు. ఆ గిన్నె చేత్తో పుచ్చుకొచ్చింది. గిన్నె అక్కడ పెట్టించుకుంది రాజకుమారి. ఈ చెలికత్త అక్కడే నుంచి చూస్తుంది. దయ్యమొహం వేసుకుని ఎందుకు చూస్తావు నాకేసి, వెళ్ళిపోమని. ఆ వెళ్ళిపోతున్న చెలికత్తె గుమ్మం దాకా వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే పిట్ట తిండి తినే రాజకుమారి ఆ గిన్నెని ముందు పెట్టుకుని తీసుకుని తినేస్తోంది. కుడి చేత్తో ఎడం చేత్తో 2 చేతులతోటి. అదొక్క పరుగు తీసింది. ఏం చెప్పాలో తెలీదు, చెప్పాలా వద్దో తెలీదు.
అసలు తను చూసింది నిజమో కాదో తెలియదు. చెప్తే ఏమంటారు? నోరు గట్టిగా మూసుకున్నారు. రాత్రి తెల్లవారిపోయింది. సాయంత్రం చూసిన అమ్మాయిలు మాట్లాడలా, రాత్రి చూసిన చెలికత్తే మాట్లాడలేదు. ఓ మర్నాడు పొద్దున 9 గంటలకో 8 గంటలకో నిద్ర లేపటానికి కొంతమంది వచ్చారు. ఆ అమ్మాయి పెడుతున్న గురక, మనుషుల దగ్గరికి రాగానే ఆ అమ్మాయి దగ్గర నుంచి వస్తున్న వాసన, ఇంత మాంసం తిన్న వాళ్ళ దగ్గర నుంచి ఏ వాసన వస్తుంది? జనాలు హడిలిపోతూ ఉన్నారు. 9 గంటలకి మళ్ళీ ఒక చెలికత్తి వచ్చింది. అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్దామని. అది వచ్చేసరికి ఈ సన్నగా బొమ్మలా ఉండే రాజకుమార్తె ఒక కాలెత్తి ఒక గట్టు మీద పెట్టి వంగి ఉద్యానవనంలోకి చూస్తోంది. ఫోజుకి మనిషికి సంబంధం లేదు. ఈ పిల్ల ఏం చేయాలో తెలియలే. ఒక నిమిషం నుంచుని రాకుమారి అంది. అనగానే తలకాయ తిప్పి చూసింది రాజకుమారి. చూసేసరికి నిన్న భయపెట్టింది కదా ముదుర సాయంత్రం, సేమ్ డిట్టో అదే. మొహం ఇంత గండరించింది, కళ్ళ నిండా ఎర్రగా ఉన్నాయి. మూ అని ఒక రకమైన శబ్దం వచ్చింది నోట్లోంచి. అది పడిలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది. రాణి గారికి చెప్దామనుకుంది. అమ్మాయి గారి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది నిన్నటి నుంచి అని చెప్పిన తర్వాత దాని మొహం మీద ఎవరో కొట్టారు. ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. చెల్లుమని దాని చెంప పేలినట్టు ఆ చెలికత్తిది అది ఢామని కింద పడిపోయింది. రాణిగారికి ముందు వాక్యాలు అర్థమైనాయి. రాజకుమార్తె ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అంతవరకు విన్న తర్వాత దీన్ని ఎవరు కొట్టారు? అప్పుడు ఆవిడికి డౌట్ వచ్చింది. ఈ పిల్ల నిన్న రాత్రి భోజనానికి రాలా, పొద్దున్నే ఉదయమే స్నానం చేసి అర్చన దగ్గరికి వస్తుంది, పూజ దగ్గరికి. అది జరగల, ఏదో తేడా ఉంది. ఆవిడ లోపలికి వెళ్దామనుకుంటే తలుపేసేసింది. చెలికత్తెల్ని పిలవగానే ఇక వాళ్ళ అన్ని ఏడుపులు శోకాలు మొదలు. ఏం చేస్తారు? సరే అప్పుడు ఒక భూత వైద్యుడిని పిలిచారు, కొంతమంది పురోహితులను పిలిచారు. రాజకుమార్తెని ఒక మంచం కేసి, ఆవిడ నిద్రపోతున్న మంచం కేసి కట్టేసి బోల్డంత యుద్ధం చేశారు. బోల్డ్ రకాల పూజలు చేశారు, పునస్కారాలు చేశారు. ఏమీ ప్రయోజనం లేదు. కళ్ళు తెరిచిందంటే దాంట్లో నుంచి నెత్తురు గారుతున్నంత ఎర్రగా ఉంటున్నాయి అవి. ఈ మొత్తం కథని ఒక మాంత్రికుడు అద్దంలో నుంచి చూస్తున్నాడు. వాడు పంపించాడు ఈ రాక్షసిని. ఇది ఎట్లా వచ్చింది? దీనికి ఒక పూర్వగాథ చెప్తారనమాట. ఈ ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు, కాంతిసేనుడు అని. వాళ్ళ నాన్నగారికి చాలా సంపద ఉంది. కానీ సడన్గా ఒక చిన్న ప్రయాణంలో జరిగిన యాక్సిడెంట్లో ఆయనకి సీరియస్ అయిపోయి మరణించాడు. చుట్టాల పక్కాలంతా చేరిపోయారు. అంతా చేరిపోతే వీరికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వర్ధనుడు అని. కాంతిసేనుడు వర్ధనుడు ఏమనుకుంటా, చిన్నప్పుడు ఎవరూ రాలేదు, ఇప్పుడు మన దగ్గర డబ్బులు వచ్చాక వీళ్ళంతా చేరిపోయారు, ఎట్లా ఈ చుట్టాలని తప్పించుకోవాలి అని ఆలోచించి నగరాధ్యక్షుడికి తమ ఆస్తి అంతా అప్పచెప్పి ట్రిప్పుకి బయలుదేరారు. ట్రిప్పుకి వెళ్ళారు వాళ్ళు. ట్రిప్పులకి వెళ్ళి మధ్యలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు. వెళ్తూ ఉంటే వీళ్ళు ఒకరోజు ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వు ఒకడి కింద పడుకున్నాడు, ఒకళ్ళు చెట్టు కింద పడుకున్నారు. రెండో వాడు చెట్టు మీద ఎక్కి ఏమైనా చుట్టూతా ప్రాంతం ఏముందో చూద్దామని రెండో వాడు పైకి ఎక్కాడు. వర్ధనుడు పైకి ఎక్కితే అతనికి ఎట్లా కనపడింది, ఆకాశంలో ఒక తోడేలు కుక్క లాంటిది ఏదో ఎగురుతుంది. కుక్కలు ఎట్లా ఎగురుతాయి ఆకాశంలో? చూస్తున్నాడు. చూస్తుంటే క్రమంగా ఏమనిపించింది, అది కుక్క కాదు, తోడేలు. ఆ తోడేలు ఎక్కడికి వెళ్ళింది? నీలి కొండ, ఏ కొండలో అయితే రాక్షసుడు ఉన్నాడని చూస్తున్నామో అక్కడికి వెళ్ళింది. వీడు గబగబా దిగి వచ్చి చెప్పే లోపల కాంతిసేనుడు అన్నాడు, నేను కూడా చూశాను, నువ్వు చెట్టు దిగుతున్న సంరంభం చూసేసరికి నేను అప్పటికే పైకి చూశాను, ఒక తోడేలు ఎగురుతోంది, అది కొండ వైపుకి వెళ్ళింది. అప్పుడు వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు. అక్కడున్న ఊరికి వెళ్ళేసరికల్లా ఆ ఊళ్ళో ఒక ప్రకటన జరుగుతుంది. ఏమిటి ఆ ప్రకటన? ఈ రాజకుమార్తెను కట్టేశారు కదా, కట్టేసిన తర్వాత రాజు అందరూ చేరారు. రాజుగారు, మంత్రి గారు, తర్వాత ఏమో కొంతమంది పురోహితులు, కొంతమంది మంత్రవేత్తలు చేరి బోళ్ళని నీళ్లు జల్లారు, ఎర్ర నీళ్లు పోసారు, అమ్మాయి మీద వేప మండలతో ఊదారు, సాంబ్రాణి పొగలేశారు. వాళ్ళందరినీ విసిరి కొట్టేసింది అమ్మాయి. అందరూ వెళ్ళిపోయాక లేచి కూర్చుంది. ఈ కట్టేసిన గొలుసులు క్షణంలో తెంపేసి, ఓ రాజా, ఇన్ని రోజులైంది నేను వచ్చి, 15 రోజులుగా ఈ అమ్మాయిని పట్టుకుని ఇక్కడే ఉన్నా, నువ్వు ఇవాళ వచ్చావు నా దగ్గరికి, నేను చెప్పే మాట విను. మీ అమ్మాయిని విడిచిపెట్టి నేను పోవాలంటే ఒక పని చేయాలి, నువ్వు ముందు ఈ అమ్మాయికి స్వయంవరం చాటించు అనగానే రాజు అన్నాడు, మామూలుగానే కష్టము ఆడపిల్లల పెళ్ళి, ఇప్పుడు ఇలా పిచ్చెక్కిపోయి ఉండి రాక్షసుడు ఆవేశించాడని ఊరంతా చెప్పుకుంటుంటే ఇప్పుడు పెళ్ళి ఎట్లా అంటే, దీనికి మార్గం నేను చెప్తా. నీలికొండలో ఉన్న రాక్షసుడి పుట్టుపూర్వోత్తరాలు ఎవరు కనుక్కుని వస్తారో
వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానని చాటించు. ఎవడైనా పట్టుకొచ్చాడా నేను ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతా. ఇంతే నా మార్గం. అప్పటిదాకా నాకు రోజు 2 డేక్సాలతోటి లేడి మాంసం కావాలి. బాగుంది. నన్ను తిండి పెట్టండి, నన్ను ఇక్కడ ఉంచండి, మీ అమ్మాయికి వచ్చిన సమస్య ఏం లేదు అని చెప్పంగానే అమ్మాయి ఢామని పక్కకు పడిపోయింది. అందులోంచి నీలం రంగు మంట ఇట్లా బయటకు వచ్చి అది తోడేలు రూపం దాల్చి ఇక్కడి నుంచి నీలికొండకి వెళ్ళిపోయింది. ఆ ఎగురుతున్న తోడేలనే వీళ్ళిద్దరూ చూశారు, ఈ మగపిల్లలిద్దరు, ఈ కాంతిసేనుడు వర్ధనుడు. వీళ్ళు బోళ్ళని ట్రిప్పులు తిరిగారు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ. కత్తులు కటార్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కొంచెం యుద్ధ విద్యలు వచ్చిన వాళ్ళే, డబ్బులు ఉన్నవాళ్ళు. ఈ కొత్త విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ అమ్మాయిని వదిలిపెట్టి తోడేలు అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తోడేళ్ళని పట్టుకోవటం ఎట్లా? ఈ ఊళ్ళోకి వచ్చేసరికల్లా వీళ్ళకి ఏమొచ్చింది, చాటింపు ఏం వినపడింది? ఓ ధర్మశాలకు వెళ్ళారు భోజనానికి. ఎవరైతే నీలికొండలో ఉన్న రాక్షసుడు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొస్తారో వాళ్ళకి యువరాణినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ పూటకోళ్ళు అవ్వ ఏం చెప్పిందంటే, అసలు ఆ పిల్లకి పిచ్చెక్కుంది నాయన, బ్రహ్మరాక్షసుడు ఆవేశించాడని రోజుకొక డేగిసాడు లేడి మాంసం తింటోందని, పిల్ల మాత్రం అట్లాగే పిచ్చికి పిట్టలాగా అంతే ఉంది, భయపెడుతుంది. చూస్తూ ఉండగానే 5 మంత్రవేత్తల్ని మెట్ల మీద నుంచి విసిరేసింది. మరి అంత ఇదిగా ఉన్న పిల్లకి పెళ్ళెట్లా చేస్తాడో రాజు. కానీ దీని మీద ప్రచారం జరిగింది. అప్పుడు ఈ కాంతిసేనుడు వర్ధనుడు ఏమనుకున్నారంటే, మనం ఒక మార్గం ఆలోచించాం, ఏదో తిరుగుదాం, ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకున్నాం. అసలు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటామో చేసుకోమో అది పక్క పెట్టు, వాడెవడో మనం చూస్తూ ఉండగానే నీలికొండలోకి వెళ్ళాడు తోడేలు. అవును. రాజుగారి దగ్గరకు వచ్చి కాసేపు డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాత ఏం తెలిసింది, యువరాణి ఒంట్లో ఇంచి ఉన్న శక్తే తోడేలు రూపం ధరించింది. ఇంతలో కొంతమంది సైనికులు వచ్చారు. వీళ్ళెవరు? నీలికొండ దగ్గర రాక్షసుడి మీద యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు. ఆ రాక్షసుడిని మేము దెబ్బలు కొట్టినప్పుడు వాడు తోడేలుగా మారి ఎగిరిపోయాడు. అంటే ఈ మొత్తం ఇదంతా ఒకటే. అయితే ఈ కాంతిసేనుడు ఏమన్నాడంటే, నాకు ఒకసారి యువరాణిని చూపించండి అన్నాడు. రాజుగారు అన్నారు, ఎందుకో ఈ అమ్మాయిని చూసి ఏం ప్రయోజనం, అది తినేది చూసినా దాని మొహం చూసినా హడలు పుట్టడం తప్పిస్తే రెండోది లేదు అంటే, కాదండి నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఈ చూడాలనుకుంటున్న కాంతిసేనుడు యువరాణిని ఎలా చూశాడు, ఏం తెలుసుకున్నాడు ఆమె దగ్గర నుంచి, మనం వచ్చే భాగంలో చూద్దాం. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.